హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025 మీకు, మీ కుటుంబ సభ్యులకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్‌లో నేను మా ఫ్యామిలీతో కలిసి ఈ న్యూ ఇయర్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపిస్తాను. చూసేయండి. చూసే ముందు మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే అన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్‌కైతే వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నేనైతే న్యూ ఇయర్ రోజు ఫస్ట్ యాక్టివిటీ దేవుడి పూజతో అయితే స్టార్ట్ చేశాను. జనరల్‌గా ప్రతి అమావాస్యకి తర్వాత దేవుడి ఫోటోలు అవి క్లీన్ చేసుకుని అన్నీ పెట్టుకునే అలవాటు ఉంది. సో ఈసారి కూడా 31st అమావాస్య వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే న్యూ ఇయర్ కదా. సో న్యూ ఇయర్ రోజు మార్నింగే లేచి అన్ని దేవుడి మందిరం అన్నీ శుభ్రం చేసుకొని ఫోటోలు అన్నిటికి బొట్లు అయితే పెట్టుకున్నాము. విహా లేచేలోపు పూజ చేసేయాలని ఎర్లీ మార్నింగే ఇంకా లేచి అమ్మ నేను అయితే పూజ చేసేసుకున్నాము. అమ్మ దేవుడి కోసం స్వీట్ ప్రసాదం సేమియా పాయసం చేస్తుంది. నేనేమో దేవుడి దగ్గర అన్నీ క్లీన్ చేయడం, ముగ్గులు పెట్టడం, దేవుడి మందిరాన్ని అలంకరించడం ఇలాంటివన్నీ నేను చూసుకున్నాను. ఇంకా త్వరగా అయిపోవాలి కాబట్టి ఇద్దరం వర్క్ షేర్ అయితే చేసుకున్నాం అనమాట. నాకైతే ఎప్పుడూ లేవగానే ఫస్ట్ పూజ చేసుకుంటే ఆ డే అంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్తో అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బట్ చిన్నపిల్లలతో ఉన్నప్పుడు ఒక రోజు కుదిరితే ఒక రోజు అయితే కుదరట్లేదు. అందులో ఈ న్యూ ఇయర్ రోజు అయితే ఫస్ట్ పూజ చేసుకుంటే ఇయర్ అంతా కూడా మంచిగా పాజిటివ్ వైబ్స్తో ఉంటుందని అదొక మంచి గుడ్డి నమ్మకం అనమాట. సో ఎవ్రీ న్యూ ఇయర్ రోజు అందరూ కూడా ఏవో ఒక కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటారు కదా. తీసుకున్న రెజల్యూషన్స్ ఆ ఇయర్ అంతా కూడా 100% దానికి న్యాయం చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. 100% ఆ రెజల్యూషన్స్ని మనం కట్టుబడి ఉన్నా లేకపోయినా సరే, బట్ అదైతే గుర్తొస్తూ ఉంటుంది మనం ఆ పని చేస్తున్నప్పుడు. సో అందరిలానే నేను కూడా ఎవ్రీ ఇయర్ కొన్ని న్యూ రిజల్యూషన్స్ అయితే తీసుకుంటాను. లాస్ట్ ఇయర్ తీసుకున్న రిజల్యూషన్స్ అయితే కొన్ని చెప్తాను. ఆల్మోస్ట్ 99.9% అయితే నేను తీసుకున్న రిజల్యూషన్స్ కట్టుబడే ఉంటాను. బట్ కొన్నిసార్లు సిచ్యువేషన్ బట్ అయితే అవి క్రాస్ అవ్వాల్సి వస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ నేను తీసుకున్న రిజల్యూషన్లో బాగా 100% అయితే నేను న్యాయం చేసిందైతే నా కిచెన్లో షుగరు మైదా ఉండకూడదని అయితే అనుకున్నాను. నేనైతే ఏ రెసిపీస్లో కూడా అవైతే యూస్ చేయలేదు లాస్ట్ ఇయర్ అంతా కూడా. నేను స్ట్రిక్ట్గానే ఫాలో అయ్యాను. బట్ ఫంక్షన్స్ రిలేటివ్స్ వచ్చినప్పుడు షుగరు మైదా యూస్ చేయడం తప్పలేదు. నేను యూస్ చేయలేదు, ఇండైరెక్ట్గా వాళ్ళ చేత అయితే యూస్ చేయించాను. ఇంకా అలానే చాలామంది డాక్టర్స్ కానీ పేరెంటింగ్ కోచ్లు కానీ పిల్లలకి బేబీస్కి స్క్రీన్ టైం ఇవ్వకూడదు అంటారు కదా. సో మా పాపకు కూడా స్క్రీన్ టైం ఇవ్వకూడదని అయితే అనుకున్నాను. సో అది ఆల్మోస్ట్ నేనైతే ఎప్పుడు స్క్రీన్ టైము నా చేతులతో నేను ఇవ్వలేదు. బట్ ఇండైరెక్ట్గా ఒక లైక్ సమ్ టైమ్స్ ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు అలా అయితే అది మిస్ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ నేను తీసుకున్న రిజల్యూషన్స్లో ఫెయిల్ అయినది ఏదంటే అందులో అవుట్ సైడ్ ఫుడ్ అసలు తినకూడదు అని చెప్పి అయితే అనుకున్నాను. బట్ 50-50 అనమాట. అది అంతలా అయితే ఫాలో అవ్వలేకపోయాను. బట్ ఇదైతే కష్టం. ఈ ఇయర్ కూడా తీసుకుంటాను ఖచ్చితంగా ఆ రిజల్యూషన్. ఆ 50 కాస్త 70 వరకన్నా వచ్చినా ఓకే, ఐఎమ్ హ్యాపీ. అయినా అయిపోయిన లాస్ట్ ఇయర్ గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకులేండి. ఈ ఇయర్ అయితే నేను మంచి మంచి రిజల్యూషన్స్ తీసుకున్నాను. అవి ఎంతవరకు ఫాలో అవుతానో చూడాలి. సో నా రిజల్యూషన్ని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఇంకా దేవుని పూజ అయిపోయాక విహాన్ని ఫ్రెష్ చేసి ఇంకా వాళ్ళకి ప్రసాదాలు పెట్టేశాము. అండ్ విహాకి అంత బాగాలేదు కదా, అంత యాక్టివ్గా అయితే లేదు. ఇంకా ఆ రోజు పూజ అయ్యాక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా విహా లేచి దానికి మెడిసిన్స్ వేసి దాన్ని కొంచెం క్రాంకీనెస్ తగ్గించి దాన్ని రెడీ చేసేసరికి ఇంకా 11:30-12 అయిపోయింది. ఇంకా అప్పటికి ఇంకా టెంపుల్కి ఆ టైంలో ఏం వెళ్తామనిలే అని చెప్పి అయితే ఇంకా వెళ్ళలేదు. సో కొంచెం ఫీవర్ అయితే తగ్గింది. జాన్ ఫస్ట్ రోజు కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకా బయటికి తీసుకెళ్తే బాగానే ఉంటుందన్నమాట. ఇంట్లో ఉంటే ఇంకా ఫుల్ క్రాంకీగా ఉంటుంది. ఇక అందుకే ఆ రోజంతా కూడా మోస్ట్లీ వాళ్ళ డాడీ బయటే తిప్పారు విహాని. ఇంకా అందరూ ఆ రోజు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ ఇక్కడే ఉన్నారు కదా, నానమ్మ తాతయ్య వీళ్ళు ఇంకా అందరూ కూడా వీడియో కాల్స్ చేసి విహాకి విష్ చేస్తున్నారనమాట. ఇంక ఇంట్లో ఉంటే ఏడుస్తుందని చెప్పి ఇంకా వాళ్ళ డాడీని బయటికి తీసుకెళ్ళమన్నాను. ఇంకా మేము లంచ్ అది ప్రిపేర్ చేస్తాం, మీరు బయటికి వెళ్ళరండి అని చెప్తే వాళ్ళు బయటికి వెళ్ళారనమాట. ఈరోజు అయితే మా ఇంట్లో న్యూ ఇయర్ స్పెషల్ తలకాయ మాంసం అనమాట. సో నాకు యాక్చువల్గా ఈ కర్రీ వండడం రాదు, అందుకే మా మమ్మీ ఉన్నప్పుడే ఇది వండించుకుని తింటాం అనమాట. నాకు మా హస్బెండ్కి ఇది ఫేవరెట్ కర్రీ. ఇది బ్రెయిన్ అనమాట. ఈ బ్రెయిన్ తింటే చాలా మంచిది. మీ హస్బెండ్ బ్రెయినా? సో చూడండి చాలా జ్యూసీగా. ఇక ఈ కర్రీ అయితే మా మమ్మీ తప్ప ఇంకెవ్వరు చేసినా నాకు నచ్చదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరు చేసినా తిన్ను కూడా.
వేడి వేడి అన్నంలోకి ఇలా తలకాయ మాంసం కర్రీ వేసుకుని తింటే అబ్బా హెవెన్ హెవెన్ ఫీలింగ్ ఉంటుంది నాకైతే మాత్రం. ఇది ఎక్కువ బాగా తిక్కుగా కూడా అవ్వకూడదు, ఇలా జ్యూసీ జ్యూసీగానే కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అసలు చెప్పక్కర్లేదు ఎంత బాగుందో టేస్ట్. కుక్కర్లో వండడం వల్ల భలే మెత్తగా అయిపోయింది కర్రీ అయితే మాత్రం సూపర్ ఉంది. ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఒకసారి షూట్ చేసి మీకు మళ్ళీ ఎప్పుడన్నా కుక్ చేసుకున్నప్పుడు షూట్ చేసి పోస్ట్ చేస్తాను. స్లోగా స్లో 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 3 4 5 ఇంక చాలు అమ్మ, హైట్ అయిపోయావే నాకంటే. ఇంక చాలే అమ్మ, ఇంక చాలే. హాయ్ చెప్పు. అమ్మ చాలే, అమ్మ చాలు ఇంకా. ఇంకా చాలు. ఈ రోజంతా వీహాకి పండగ న్యూ ఇయర్ స్పెషల్ అనమాట. వాళ్ళ డాడీ ఫుల్గా బయటికి తిప్పేస్తున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అది పడుకునే వరకు కూడా ఎక్కడో చోటుకి తిప్పుతూనే ఉన్నారు. థ్యాంక్ గాడ్ అనుకున్నా, ఈరోజు మా వారి ఇంట్లో లేకపోతే కనుక నా పని అయిపోయేది అనుకున్నా. ఈవినింగ్ కొంతసేపు ఇంకా అలా టెర్రస్ పైకి వెళ్ళి ఆడుకున్నారు. మళ్ళీ వీహా ఫ్రెండ్స్ అందరూ పార్క్కి వెళ్తుంటే పార్క్ కూడా తీసుకెళ్లారనమాట. మొత్తం ఫ్రీగా వదిలేసాం పార్కులో, తనకి ఏ లిమిట్స్ పెట్టలేదన్నమాట. తనకి ఎలా నచ్చితే అలా ఆడుకుంటుందిలే, కొంచెం తనకున్న సిక్నెస్ అనేది పోతుందని చెప్పి అయితే ఫుల్గా సాక్సెస్, షూ, ఫుల్ హ్యాండ్స్, టీషర్ట్, ఫుల్ ప్యాంట్ వేసి తీసుకెళ్ళాము. సో ఇలా శాండ్ ప్లే చేయడం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిదంట, వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందంట. సో దట్ చీకటి పడే వరకు కూడా దాని మూడ్ సెట్ అయ్యే వరకు కూడా అలా పార్క్లోనే ఆడించామన్నమాట. బయటికి తీసుకొస్తే మాత్రం ఇంకా ఏం గుర్తుండదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలు అందుకే అనుకుంటా ప్రతిసారి అసలు గేట్ వైపే చూస్తారు, ఎప్పుడు బయటికి తీసుకెళ్తానా అని చూస్తారు. మనకేమో ఇంట్లో వర్క్స్ అవి ఉండడం వల్ల ఎక్కువసేపు బయట స్పెండ్ చేయడానికి అది కుదరదు. అక్కడికి డైలీ ఏదో ఒక 1/2 అవర్ 1 అవర్ తిప్పుతున్నా సరే వాళ్ళకి సరిపోవట్లేదు. ఇలా పార్క్స్కి అలా తీసుకొస్తే వాళ్ళు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయడమే కాదు, పక్క పిల్లల్ని చూసి వాళ్ళు చాలా నేర్చుకుంటారు కూడా. ఈ 2025లో నేను తీసుకున్న కొత్త రెజల్యూషన్ కూడా ఇదే అనమాట. లైక్ విహాన్ని అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ ఒక 3 సార్లు అయినా సరే పార్క్ అయితే తీసుకెళ్ళాలి అని అయితే అనుకున్నాను. చూడాలి కుదురుతుందో లేదో, కుదుర్చుకుని మరీ తీసుకెళ్ళాలి అని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా ఆల్మోస్ట్ 4:30కి తీసుకెళ్ళాము. 6కి అలా చీకటి పడిపోయింది. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా మనం కూడా వెళ్దామంటే విహా మాత్రం అసలు రావట్లేదు. ఇంక అక్కడే ఉండాలని చూస్తుంది. ఎవరు లేరు అక్కడ పార్కులో. ఇంకా చీకటి పడిపోయింది కదా, ఎవరు ఉంటారు, ఎవరు వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు కదా. సో విహా మాత్రం ఇంకా అలా చూస్తుంది. ఆ ఉయ్యాల్లో దిగి మాత్రం అసలు రావట్లేదు ఎంతసేపు అయినా. ఇంకా చాలు. నెక్స్ట్ ఇంక ఎలానో బయటకు వచ్చాం కదా, ఎప్పటి నుంచో ఒక న్యూ గ్యాస్ స్టవ్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాము. చాలా డేస్ అయిపోయింది, మా మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్నాము. అది 2 బర్నర్స్ అనమాట. 4 బర్నర్స్ తీసుకుందాం అనుకుంటున్నాము, బట్ కుదరట్లేదు. అయితే మంచి మోడల్ దొరకట్లేదు, దొరికినప్పుడేమో ఆ డే మంచిది అవ్వట్లేదు అనమాట. సో ఇంకా వెళ్ళామన్నమాట షాప్కి. సర్లే అటునుంచి అటే వెళ్ళి చూసుకుని ఇంకా మంచి మోడల్ అయితే దొరికింది. ఇంకా ఆ రోజే మంచి రోజు, న్యూ ఇయర్, తట్టు నెలపడుపు, ఇంతకన్నా మంచి రోజు ఏముంటుంది అని చెప్పి అయితే 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాము. ప్రెస్టేజ్ది. కాస్ట్ అయితే 7,500 పడింది. యాక్చువల్గా నేను 3 బర్నర్ స్టవ్ తీసుకుందాం అనుకున్నా, బట్ మా అమ్మ ఒప్పుకోలేదు. అయితే 2 లేకపోతే 4, అంతేగాని 3 పొయ్యిలు అయితే ఉండకూడదని వాదించింది. నేను ఊరుకుంటానా, నేను కూడా అమ్మతో ఏం కాదమ్మా 3 బర్నర్లే తీసుకోవచ్చు, ఏం అవ్వదు, ఎందుకంటే దానికి ఉన్న సిలిండర్ ఒకటే, దానికి ఉన్న గ్యాస్ కనెక్షన్ పైపు ఒకటే, కాకపోతే బర్నర్సే 3 ఇచ్చారు, అది 3 పొయ్యిల కింద అవ్వదు కదా. అదేంటంటే పూర్వకాలంలో ఒక తండ్రి 2 కొడుకులు ఉన్న కుటుంబంలో ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చాయనుకోండి, కలిసి ఉండడం కోసం, కలిసి వండుకోండి అని చెప్పడం కోసం 3 పొయ్యిలు పెట్టకూడదు అంటారా. అంటే 3 సపరేట్ స్టవ్లు ఉండకూడదు, సపరేట్ బర్నర్స్ కాదు,
మన అవసరాన్ని బట్టి అవసరమైతే 3 వాడుకుంటాం, లేకపోతే 2 వాడుకుంటాం. బర్నర్స్ 1, 2, 3, 4 ఎన్నున్నా సరే అది ఒక్క పొయ్యి కిందే అవుతది. బట్ నేనింకా ఎంత చెప్పినా సరే మా అమ్మ అయితే కన్విన్స్ కాలేదు. "నువ్వేదన్నా చెప్పు 3 బర్నర్లు కొనుక్కోవడం అయితే నాకిష్టం లేదు" అంది. సో, ఇంకా అమ్మ మాట ఎందుకు కాదనాలని చెప్పి 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాము. ఏదైనా ఒకటే 2, 3, 4 ఏదైనా ఒకటే. ఏది తీసుకున్నా మంచిదే. కాకపోతే ఇంకా మాకు యాక్చువల్‌గా పెద్ద చిన్న ఫ్యామిలీయే కాబట్టి 2 సరిపోతాయి. బట్ ఎప్పుడన్నా ఫంక్షన్స్ అలా ఇప్పుడు ఏవో ఒక ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి కదా! అప్పుడు కొంచెం ఇబ్బందవుతుందని చెప్పి అయితే 4 అయితే ప్రిఫర్ చేశాము. యాక్చువల్‌గా న్యూ ఇయర్ రోజు నెలపొడుపు అని చెప్పి ఆ రోజు స్టవ్ అయితే తీసుకొచ్చేసాము. బట్ ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా మేము కూడా నాన్ వెజ్ తిన్నాం కదా అని చెప్పి ఆ రోజైతే స్టవ్ ఓపెన్ చేయలేదు. అంటే జస్ట్ కొనుక్కొని తీసుకొచ్చాము. నెక్స్ట్ డే కూడా ఇంకా మంచిదంటే ఇంకా అమ్మ చేత అయితే పాలు పొంగల్ చేయించాము. జనరల్‌గా మనకి గృహప్రవేశం టైంలో కానీ, లైక్ ఏదన్నా ఇల్లు మారినప్పుడు కానీ, ఇలా స్టవ్ ఆన్ చేసేటప్పుడు కానీ ఆడపిల్లల చేత చేపిస్తే పాలు పొంగిస్తే మంచిదంటారు కదా! ఇంకా విహ చిన్నపిల్ల కదా! సో, తను చేయలేదు కాబట్టి, ఇంకా అమ్మ ఉంది కాబట్టి అమ్మ చేత అయితే స్టవ్ ఓపెన్ చేపించి పాలు పొంగిచ్చాను. ఇంకా ఈ 4 బర్నర్స్‌తో పాటు ఈ పెద్ద స్టాండ్ ఒకటి కూడా ఇచ్చారు. అంటే లైక్ మనకి ఫంక్షన్స్‌లో అంటే ఎప్పుడైనా ఎక్కువ మంది అది వచ్చినప్పుడు కొంచెం పెద్ద పాత్రలవి పెడతాం గదా! సో, దానికి యూజ్ చేసుకోవడానికి ఇది సెపరేట్‌గా స్టాండ్ అయితే ఇచ్చారు. సో, ఇదొక మంచి ఆప్షన్ అయితే అనిపించింది. ఎందుకంటే మనం చుట్టాలది వచ్చినప్పుడు కొంచెం పెద్ద కళాయిలు లాంటివి పెడతా ఉంటాము. సో, అలాంటి టైంలో ఈ చిన్న స్టాండ్ మీద సరిపోదు కాబట్టి, ఇలా పెద్ద స్టాండ్ అయితే ఇచ్చారు. ఇదైతే మనకి ఫంక్షన్స్‌లో కొంచెం ఎక్కువ మంది వచ్చినప్పుడైతే యూజ్ అవుతుంది. సో, స్టవ్ అనేది మనకి లక్ష్మీదేవితో సమానం కదా! సో, ఈ న్యూ ఇయర్ రోజు మా ఇంటికైతే లక్ష్మీదేవి వచ్చింది. సో, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. లక్కీగా చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ విహా బర్త్‌డే టైం నుంచి అయితే ట్రై చేస్తున్నాము. ఈ 4 బర్నర్ స్టవ్ కోసం మంచి మోడల్ దొరకక అయితే అలా ఆగిపోయాము. బట్ లక్కీగా న్యూ ఇయర్ రోజైతే దొరికిందనమాట. ఏదైనా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏ టైంకి జరగాలనుకుంటే ఆ టైంకే జరుగుతుంది. సో, చాలా లక్కీగా న్యూ ఇయర్ రోజు ఈ లక్ష్మీదేవి మా ఇంటికైతే రావడం జరిగిందనమాట. సో, చాలా హ్యాపీగా ఉన్నాము. సో, చూసారు కదండీ మా న్యూ ఇయర్ ఎలా జరిగిందో. అనుకోకుండా మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. సో, మనందరికీ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్‌లో కూడా మన ఛానల్‌ని మీరు మరింత సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.